హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుంచి వాక్కును గురించి తెలుసుకుందాం. వాక్కు మీద మనకి అదుపు కలిగి ఉండాలి. తగు విచారణ లేకుండా మాట్లాడకూడదు. మీరు మాట్లాడే విధానం మీద మీకు అదుపు ఉండాలి. ఎదుటివారికి చెరుపు కలిగించేటువంటి మాటలను ఉచ్చరించరాదు. క్రోధావేశాలకు లోను కాకుండా శాంత మనస్కులై మాట్లాడాలి. జీవించాలి, అలా ఆచరించాలి. విచారణకు ముందు మనకి సంకల్పశుద్ధి ఉండాలి. సంకల్పశుద్ధికి ముందు నిశ్చయ జ్ఞానము ఉండాలి. ఎందుకంటే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు ఈ 5 లక్షణాల ద్వారానే దివ్యత్వం సాధ్యమవుతుంది. మానవతా విలువలైన ఈ 5 లక్షణాలు ఎవరు ఆచరిస్తారో వాటి బలం చేతనే వారికే ఆ శరీర స్థితి లభిస్తుంది. కాబట్టి సత్యాన్ని ఎవ్వరూ ఉల్లంఘించకూడదు. మరొకసారి క్రమం అంటే వస్తు నిశ్చయ జ్ఞానం ఉండాలి, సంకల్పశుద్ధి ఉండాలి, నిర్ణయం చేసే విచారణ ఉండాలి, నిర్ణయం నుండి ఆలోచన స్పష్టంగా రావాలి, ఆ ఆలోచన స్పష్టంగా మాటగా మారాలి. ఈ రకమైన సాధనను వాక్ సంయమనము అంటారు. వీరికే దివ్యత్వం. హరి ఓం అండి.